ఇరాన్ అమెరికాకి ఘాటైన హెచ్చరిక జారీ చేసింది. ఏదైతే ట్రంప్ స్ట్రైక్స్కి ఆదేశాలు ఇచ్చేశాడు, అంటే యుద్ధానికి ఆదేశాలు ఇచ్చాడు, దాడి చేయడానికి ఆదేశాలు ఇచ్చాడు అని తెలియగానే తీవ్రంగా స్పందించారు. అటు పెజిష్కియాన్ ఎవరైతే అధ్యక్షుడితో పాటుగా కొమైనీతో మీటింగు, ఆ తర్వాత పార్లమెంట్ నేతలతో మీటింగు, తర్వాత సైన్యంతో మీటింగులు వరుసగా జరుపుకొచ్చింది. ఇరాన్ దాడులకి సిద్ధం కావాలని, ప్రతి దాడులు చేద్దామని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తి లేదు. అమెరికా బెదిరింపులకి భయపడేది లేదు. అమెరికా మా జోలికి వస్తే గనక దానికి మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో బుద్ధి చెప్పిన వాళ్ళంగా మిగులుతాం. ఇంతవరకు చిన్న చిన్న దేశాల మీద దాడి చేసి పెద్ద దేశాల జోలికి వెళ్ళేటటువంటి సందర్భంలో పరోక్ష దాడులు చేసింది. లైక్ రష్యా మీద ఉక్రెయిన్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టి ప్రత్యక్షంగా మా మీదకి వస్తామంటుంది. కాబట్టి ఏం చేస్తామో చూపెడతాం, మా సత్తా ఏంటో చూపెడతాం అంటూ ఇరాన్ నేతలు వరుసగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్లమెంటు కూడా ఆమోదించేసింది. ఇరాన్ సార్వభౌమాధికారానికి ప్రాబ్లం వస్తే ఏమైనా చేయొచ్చని. కొమైనీ అయితే కనిపించటం లేదు, కానీ ఆయన పేరుతో ప్రకటనలు అయితే వస్తున్నాయి. పెజిష్కియాన్ రాజీనామా చేశాడన్నటువంటి వార్తల మధ్యన కూడా మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపున అంతర్గత సంఘర్షణల మధ్యన కూడా సైన్యం యుద్ధానికి సన్నద్ధమవుతోంది.